వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన. ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేసిన ఏసీపీ శ్రీనివాస్ విద్యార్థులు సన్మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచన. ఎల్ఎండిలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. మిడ్మానేర్ నుండి ఎల్ఎండిలోకి కొనసాగుతున్న నీటి విడుదల. 5 గేట్లు ఎత్తి 14,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు. బీసీ మహిళని సునీల్ రావు అవమానపరిచాడు. మేయర్ సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హరిశంకర్ దంపతుల ఫైర్. అగ్రవర్ణాలని అహంకారంతో బీసీలను అవమానపరుస్తున్నాడని మండిపాటు. ఆవులను తరలిస్తున్న లారీని పట్టుకున్న తిమ్మాపూర్ పోలీసులు. ఎల్ఎండి మృత్యుంజయ గోశాలకు తరలింపు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్. జమ్మికుంట గాయత్రి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చాణక్య డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యావత్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి, కొకైన్, ఆల్కహాల్ బారిన పడకూడదని, పట్టణంలో, మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే 100కి గానీ పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అంటే యాక్చువల్లీ సీనియర్లు కాలేజీలో ఉన్న వాళ్ళ జూనియర్స్కి వాళ్ళను ఆహ్వానించేసి ఆ కాలేజీలో ఉన్న వాతావరణం మనకు ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకు పరిచయం చేసేసి వాళ్ళకు నెక్స్ట్ చేదోడుగా బాగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దీన్ని వాళ్ళ యాజినల్గా వాళ్ళు సీనియర్లు కాబట్టి జూనియర్లను ఆట పడిద్దాం అనేది చిన్నగా స్టార్ట్ అయింది. ఇందాక మన మేడం శ్యామల మేడం గారు చెప్పినట్టు అది సరదా కాస్త అలవాటు అయిపోయిన తర్వాత వ్యసనంగా మారుతుంది. ఈ ర్యాగింగ్ అనేది ఒక బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత అరే వీళ్ళు జూనియర్స్, మేము సీనియర్లము, వీళ్ళని కొంచెం ఆ పనికి ఈ పనికి వాడుకుందాము అవని చెప్పేసి ఆ విధంగా వాడుకున్న తర్వాత వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని పట్టేసి వీళ్ళు వాళ్ళని కొంచెం హరాస్ చేయడము, కొట్టడము అలాంటివి చేసిన తర్వాత ఇదే బ్యాచ్ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఏమవుతారు స్టూడెంట్ చెప్పాలి. ఫస్ట్ ఇయర్ ఒక 5% బాధపడిన తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళు సీనియర్లు అవుతారు. అప్పుడు ఏమవుతుంది? సెకండ్ ఇయర్ రాగానే ఈ బాధలు పోతాయి. అదే తెలుగులో సాగుతుంది కదా. మనమంతా జమ్మికుంటా మన పేరెంట్స్ ఇక్కడ చదివిస్తూ మిమ్మల్ని మంచి బ్రైట్ ఫ్యూచర్, మిమ్మల్ని బ్రహ్మాండంగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి మిమ్మల్ని పంపిస్తాను. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో కూడా మనం ఇంట్లో బాగానే ఉంటాం కానీ బయటకు వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా డ్రగ్స్, తర్వాత ర్యాగింగ్ ఒకటి, ఈ సైబర్ ఫ్రాడ్స్. సో 1 by 1 నేను ఆల్రెడీ రవి అండ్ మా ఎస్ఐ కూడా పాయింట్ వైజ్ అండ్ పీనల్ సెక్షన్స్ అంటే శిక్షలు ఏం పడతాయి అనేది కూడా చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేసాను. అంత డీటెయిల్గా నేను పోర్ అవసరం లేదని అనుకుంటున్నాను. బట్ నేను ఫేస్ చేసిన కేస్ స్టడీస్ అండ్ డిస్కస్ డ్రగ్స్లో ఎలాంటి కేసెస్ ఎలా సఫర్ అయ్యారు, అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్లో ఎలా అమ్మాయిలు ట్రాప్ అయ్యారు, అబ్బాయిలు ట్రాప్ అయ్యారు, తర్వాత ఈ ర్యాగింగ్స్ లోపల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయనే విషయాల మీద నేను మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రాజరాజేశ్వర జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. 5 గేట్లు ఎత్తిన అధికారులు 14,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి గాయత్రి పంప్ హౌస్ నుంచి 9,450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 1.75 మీటర్ల మేర 3 గేట్లు, 1.25 మీటర్ల మేర
2 గేట్లు ఎత్తి మొత్తం 14,600 క్యూసెక్కుల నీటిని దిగువకు మానేరు జలాశయానికి విడుదల చేస్తున్నారు. అలాగే మిషన్ భగీరథకు 110 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ దంపతులు చెల్లా స్వరూపరాణి హరిశంకర్లు ఫైర్ అయ్యారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు మేయర్ అనుసరిస్తున్న శైలిని తూర్పారబట్టారు. మేయర్ హోదాలో ఉన్న సునీల్ రావు యుఎస్ వెళ్తున్న విషయం సోషల్ మీడియాలో ఆయన పిఏ పెట్టిన మెసేజ్ ద్వారా తెలిసిందన్నారు. 15 రోజుల పాటు మేయర్ అందుబాటులో లేకపోతే ఇన్ఛార్జి బాధ్యతలు డిప్యూటీ మేయర్కు అప్పగించాలని మున్సిపల్ యాక్ట్ చెప్తుందని, కానీ ఆయన బాధ్యతలు అప్పగించకుండా వెళ్లడం బీసీ మహిళనైన తనను అవమానించినట్టేనన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించిన కలెక్టర్ మేయర్కు నోటీసు జారీ చేశారన్నారు. డిప్యూటీ మేయర్ మా పార్టీయేనని ఇన్ఛార్జి బాధ్యతలు ఆమెకు అప్పగించాలని చెప్పాల్సిన సునీల్ రావు ఈ నెల రోజుల పాటు పర్యటనను 14 రోజులకే కుదించుకొని చేసుకుని తిరిగి వస్తుండడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గత 4.5 సంవత్సరాలుగా మేయర్ మమ్మల్ని ఎంత అవమానానికి గురి చేసినా పార్టీ విధేయులుగా మౌనంగా ఉన్నామని, ఇప్పుడు సైలెంట్గా ఉండే ప్రసక్తే లేదన్నారు. మున్సిపల్లో అవినీతి జరుగుతుందనే దానిపై మాకు అనుమానాలున్నాయని, దీనిపై రేపటి నుండి ప్రత్యేక దృష్టిని సారించి వెలికి తీస్తామన్నారు. మన గౌరవ మేయర్ సునీల్ రావు గారు ఆగస్టు 23 నాడు అమెరికా పర్యటనకు వెళ్ళినాడు. ఆ రోజు రాత్రి 8 గంటలకు మేయర్ గారి పిఏ ప్రకాష్ మున్సిపల్ గ్రూప్లో పెట్టిన మెసేజ్ ద్వారా తెలిసింది మాకు. వారు అమెరికా వెళ్ళే విషయాన్ని డిప్యూటీ మేయర్గా అయినా మాకు కొంచెం కట్టసిగా కూడా చెప్పలేదు. 2 వారాల పాటు పోతున్నా అని మెసేజ్లో చూడడం జరిగింది. కానీ 24 ఆగస్టు శనివారం రోజున మాకు తెలిపిన వారు 2 వారాలకు కాదు 33 రోజులు వెళ్తున్నాడని ఫ్లైట్ టికెట్ మాకు వాట్సాప్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారము 15 రోజులు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు కానీ మన నగరంలో అందుబాటులో లేకుంటే మేయర్ గారు డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇవ్వాలని చట్టం తెలుపుతుంది. ఒక నగర అధ్యక్షుడు డిప్యూటీ ఉండగా మా దంపతులకు ఒక మాట వరుసకు కూడా చెప్పకుండా అమెరికా వెళ్ళడం అది మీ పర్సనల్. ఏదో ఇల్లు కొన్నారట, దాని గృహప్రవేశం పేరు, అది మీ పర్సనల్. మీరు అక్కడ ఎంజాయ్ చేస్తాను పేరు మీ పర్సనల్. కానీ మాట వరుస కన్నా మరి కరీంనగర్లో వర్షాకాలం సీజన్ వ్యాధులు ఉన్నాయి. 7వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది, పెద్ద హిందువుల పండుగ. ఏదన్నా టెండర్ల విషయం కానీ మిగతాయి కానీ మానిటరింగ్ చేయమని మాట వరుసకు చెప్తారు. కామన్గా 1 రోజు 2 రోజులు పోతేనే చెప్తారు. ఒక ఉద్యోగి కమిషనర్ పోతే 1 రోజుకి ఇన్ఛార్జ్ ఇచ్చిపోతారు. విదేశాలు ఇది, రావాలంటే 2 రోజులు, పోవాలంటే 2 రోజులు. వర్షాకాలం రాత్రి ఏదన్నా జరుగుతుంది, దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే పాలనలో ఒక హెడ్ ఉండాలి. కలెక్టర్ గారిని అదే అడిగినాం. చట్టంలో 15 రోజుల నుంచి పైన పోతే ఇవ్వాలని ఉంది కానీ మేడం, లోపు పోతే కూడా ఇవ్వచ్చు కదా మేడం అంటే, అది మీ మేయర్ గారు ఇష్టం అండి, ఇవ్వచ్చు 3 రోజులు పోతే కూడా ఇవ్వచ్చు అన్నది కలెక్టర్ గారు, కమిషనర్ గారు. సేమ్ పార్టీ కదా మీరు, ఇవ్వచ్చు. మరి ఏ ఉద్దేశం నుంచి మీకు ఛార్జ్ ఇచ్చిపోలేదో అది ఇన్ఛార్జే. దాని మీద క్లారిటీ కూడా ఇస్తున్నా. దయచేసి ప్రజలకు ఈ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద 50 ఆవులను ఓ లారీలో తరలిస్తుండగా ఎల్ఎండి పోలీసులు పట్టుకున్నారు. లారీ వెనుక భాగం మొత్తం కవర్లతో మూసేసి ఆవుల కాళ్లు కట్టేసి ఉంచారు. పట్టుకున్న లారీని ఎల్ఎండి కాలనీలోని మృత్యుంజయ గోశాలకు తరలించారు. అందులో 8 ఆవులు అప్పటికే మృత్యువాత పడ్డాయి. మిగతా వాటికి పశు వైద్యశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అవి కోలుకుంటున్నాయి. కొమరంభీం జిల్లా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా రేణిగుంట టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చేరాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ గ్రామంలో రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా
గ్రామస్తుల సహకారంతో బెజ్జంకి పోలీసులు శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. ఏఎస్ఐ శంకర్రావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీలో భాగంగా రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలనే ఉద్దేశంతో గాగిల్లాపూర్ గ్రామంలోని రోడ్డుపై ఉన్న గుంతలను గ్రామస్తుల సహకారంతో సిమెంట్ కంకర వేసి పూడి చేయడం జరిగిందన్నారు. అలాగే రోడ్ల పక్కన ఉన్న చెట్ల పొదలను సైతం గుర్తించి వాటిని ప్రజల సహకారంతో పూడ్చివేయనున్నట్లు ఆయన తెలిపారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని నడుస్తుంది. ఇందులో ఎక్కడన్నా విలేజ్లో కానీ రోడ్లు ఎక్కడ కానీ గుంతలు కానీ కరుసు కానీ ఎలాంటివి ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాటిని మేము ఐడెంటిఫై చేసి వాటిని పూడ్చడం కానీ గుంతలు పూడ్చడం కానీ లేక కరుసు మీద చెట్లు కొట్టించడం కానీ కార్యక్రమం చేయాలని ఆలోచించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ బెజ్జంకి హైవే నుంచి గాగిల్లాపూర్ రోడ్డు మధ్యలో చాలా ఒక గదం పడి చాలా ఇబ్బంది పడి వెహికల్స్ పడుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేసి ఈరోజు గ్రామస్తుల సహకారం కంపెనీ రోడ్ సేఫ్టీ కంపెనీ సహకారంతో కన్న కొడుకులు కాదంటూ గెంటేయడంతో ఓ వృద్ధురాలు వీధిన పడి చివరకు పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించింది. న్యాయం జరిగేనా, కన్న కొడుకులు అవ్వను చేరదీసి బువ్వ పెట్టేనా అనేది ప్రశ్నార్థకంగానే ఉన్నది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన వేముల నర్సవ్వకు 4 కుమారులు 3 కూతురులు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడు ఓ కూతురు మరణించగా తల్లి బువ్వ కోసం ఎల్ఎండి పోలీసులను ఆశ్రయించింది. ఎల్ఎండి ఎస్ఐ చేరాలు నర్సవ్వ ఇంటి వద్దకు చేరుకొని వివరాలను సేకరించి అనంతరం ఆమె కొడుకులతో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మహిళ శిశు వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసు ఎఫ్ఆర్ఓ రఫీయుద్దీన్ అలుగునూరులోని నర్సవ్వ ఇంటి వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నర్సవ్వకు అందుతుందని, వాటితోని మందులను కొనుగోలు చేసుకుంటున్నట్లు నర్సవ్వ తెలిపింది. నర్సవ్వ కుమారులను పిలిపించి బువ్వ పెట్టేలా న్యాయం చేయాలంటూ ఎస్ఐకి సూచించారు. ఎవరు తీసుకుపోతే ఆ ఇంటికి ఎవరు రాస్తా అని తీసుకపోతే వాళ్ళ ఇంటికాడనే ఉంటా. చెప్పాలి నాకు నేనేంటినా నేను ఒక్కనే పుట్టినా అంటాను. నేనంటే చిన్న కొడుకు ఏం పేరు? రవి. రవిలో కొట్టిండా? వేముల రవి. ఆడ తప్పే ఆడు 3 నెలలు రాలినాక అవ్వ పోమ్మని పెట్టాడు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ పెద్దపల్లిలో మాత్రం వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ఉచితంగా అందించారు. పట్టణవాసులు ఇదే అదనుగా తరలివచ్చి తమకు నచ్చిన కూరగాయలను ఉచితంగా పట్టుకెళ్లారు. అవాక్కయ్యాము అనుకోకండి, ఇది నిజమే. పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొంది. ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా కూరగాయలు అమ్మరాదనే నిబంధన ఉంచింది. కానీ వారు తమ నిబంధనలను అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండడంతో ఆగ్రహించిన రిటైల్ వ్యాపారులు కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు. హోల్సేల్ ఉన్నప్పుడు హోల్సేల్గా అమ్మంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాము. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి. అవి వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము. ఇప్పటి వరకు 1500 మందికి పంపిణీ చేసినాము. ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అంత మాల్ ఉన్నది, పొద్దున్న నుండి సాయంత్రం వరకు పంచేంత మాల్ మా దగ్గర మిగిలింది. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వింటలేరు. వాళ్ళు అట్లనే అమ్ముతాం, మీరు ఏం చేస్తారో చేసుకోరాదు కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు. దాని గురించి మేము రిటైల్ కూరగాయల మార్కెట్ బంద్ పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దీనిని మమ్మలను అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని అనగా ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి అద్దకిలు ఇవ్వబట్టి 5 రూపాయల కొత్తిమీరకు సోరకాయ అన్నీ వాళ్ళే ఇవ్వబట్టి మొత్తం 12-1 దాకా సాయంత్రం కూడా కుప్పలు పెట్టి అమ్ముతారు. మా దగ్గరికి వచ్చి వదులుకుంటారు, పైసలు మీద పడతానని పనిపోతాను. 5 కిలోలు దాటి నాకు ఇచ్చేది ఉంటే ఎవరైనా 1 కిలో కూడా.
ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి. పాహనీల మీద ఇచ్చిన రుణాలు, చనిపోయిన రైతుల పంట రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బేషరతుగా 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలంటూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. రైతు కుటుంబాల నిర్ధారణ, సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తిగా రుణాలను మాఫీ చేయాలన్నారు వెంకటస్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిన హామీలు అమల్లో తాత్సర్యం చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ఎర్ర జెండా రైతులకు అండగా ఉండి పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తూ కళ్ళబొల్లి కథలతో రైతాంగాన్ని నట్టేట ముంచేటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో అనేకటువంటి హామీలు ఇచ్చి మరి అమలు చేయలేని పరిస్థితిలో కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాపితంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అనేక సమస్యలను తీసుకొని రైతు సంఘం ఈరోజు ధర్నాలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అనేక షరతులు పెడతా ఉన్నది. ఐటీ ఉంటే ఇవ్వకూడదని, అదేవిధంగా కారు ఉంటే ఇవ్వకూడదని రకరకాల ఆంక్షలతో ఈరోజు రైతులకు మరి నామాలు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఎలాంటి షరతులు లేకుండా రైతాంగానికి ఏ రకంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పావో 10,000 నుంచి 1,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు తప్పనిసరిగా రుణమాఫీ చేయాలి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అన్ని పండుగలే. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా భావించే మాసం శ్రావణ మాసం. ఈ మాసంలోనే కృష్ణుని జన్మదినం, శ్రీకృష్ణాష్టమి వేడుకలు కూడా జరగడం విశేషం. తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి మానవాళికి సందేశం ఇచ్చాడు నల్లనయ్య. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు శుభదినమే శ్రీకృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా పిలుస్తారు. అలాంటి కృష్ణాష్టమి వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్, ఊసన్నపల్లి, పెగడపల్లి గ్రామాల్లో యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉట్టి వేడుకలకు మాజీ ఎంపీపీలు గోపగూని సారయ్య గౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీలు మంగళ తిరుపతి రెడ్డి, గంట రాములు యాదవ్లు హాజరై ఉట్టి కొట్టే వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై సంబరాల మధ్య ఉట్టి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఉట్టి వేడుకల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ఏఎస్ఐ నీలిమ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద కల్వల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అత్యంత వైభవంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాధాకృష్ణుల విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదేల మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్, జిల్లా యాదవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ఈరోజు పెద్ద కల్వెల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామస్తులందరి సహకారంతో గ్రామంలో రాధాకృష్ణుల ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు అనే ఒక నినాదంతో ఆ రోజు గీతోపదేశం చేసినటువంటి ఆ శ్రీకృష్ణుడి మహాత్ముని యొక్క మరి ఇక్కడ గుడిని నిర్మించాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని
భూమి పూజ అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాబోయే కాలంలో జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణుని యొక్క మరి మహోన్నతమైనటువంటి మహత్యం కలిగినటువంటి దేవాలయ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే దానికి మనసులో నుంచి వచ్చేది దేవాలయ నిర్మాణం. ఎవరో చేస్తే కాదు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ వారికి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఉట్టి కొట్టే కార్యక్రమం అంటే ప్రజలందరూ కూడా స్నేహితుల వల్లే కలిసిమెలిసి ఆ ఉట్టిని కొట్టే పోటీతత్వంతో కూడినటువంటి పట్టుదలతో మరి సమాజాన్ని వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని కూడా అదేవిధంగా అదే ఉత్సాహంతో సంవత్సరం అంతా కూడా మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని రమ్మనడం అనేది కూడా మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా మరి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శ్రీకృష్ణుడు బోధించినటువంటి బోధనకు మరి ఇక్కడ మూలంగా కనబడుతుంది. ఎందుకనంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో శ్రీకృష్ణుని గుడి అనేది చాలా అరుదుగా ఉన్నాయి. మరి ఇక్కడ మొదలుపెట్టి గుడిని నిర్మించాలనే ఒక సంకల్పంతో ఈ గ్రామస్తులు చేస్తున్నందుకు మొదటగా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే యాదవ సంఘం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మిగతా అందరి సహాయ సహకారాలతోటి మరి గుడి నిర్మించడం అనేది గొప్ప ధర్మాన్ని నిలబెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆందోళన బాట పట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయమైన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి పెండింగ్లో జీతాలు చెల్లించాలన్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయడంతో పాటు 51 జీవోను సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్కు ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు కల్పించడంతో పాటు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ను కల్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 6 నుంచి 9 నెలలు జీతాలు బకాయి ఉన్నాయి. జీతాలు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు ఎట్లా పనిచేయాలనేది జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి గారు ఆలోచించాలి. మీకేమో 1వ తారీఖు నాడు జీతాలు పడతాయి, మీకు అన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి. గ్రామాలను పరిశుభ్రం చేసే సఫాయి కార్మికులకు 6 నుంచి 9 నెలలకు జీతాలు లేకపోతే ఎట్లా బతకాలి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే జిల్లాలో దాదాపు 200 నుంచి 350 వరకు ఈ ఆన్లైన్లో నమోదు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం 8,200 కాకుండా 4,000, 5,000, 6,000 ఎవరికి దోచిన విధంగా భిక్షమేసినట్టు ఈ ఆన్లైన్ నమోదు కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో పక్కనే ఉన్నటువంటి కొత్తపల్లి మండలంలో 4,000, 5,000, 3,000 జీతం ఇస్తున్నారు. ఆన్లైన్లో సుమారు 300 మంది వరకు పేర్లు నమోదు లేవు. మీ ఇష్టమైతే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి కార్యదర్శులు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ బెదిరిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో నమోదు లేని కార్మికుల పేర్లు వెంటనే నమోదు చేయాలి. ఏదైతే గ్రామాల్లో బకాయి ఉన్న జీతాలను వెంటనే అకౌంట్లలో వేయాలి. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మరి 4 రోజులు అవుతుంది కానీ మరి అకౌంట్లలో జమ కాలేదు. నన్ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ యూనివర్సిటీ వీసీ సదరు వ్యక్తులపై SC/ST అట్రాసిటీ కేసును పెడితే కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మాత్రం ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా తాత్సార్యం చేస్తున్నారని న్యాయవాది దళిత లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షులు ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సదరు వ్యక్తికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అరెస్టు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాతవాహన యూనివర్సిటీగా విధులు నిర్వహిస్తున్న వీసీ దళితుడు కాబట్టే తప్పుడు ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురి చేశారన్నారు. తనను మానసికంగా వేధించడాన్ని భరించలేక వీసీ మల్లేశం నిందితులపై SC/ST కేసును పెట్టారన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తికి పొలిటికల్ మద్దతు ఉండడంతో ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సార్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇతని పైన పై అధికారులకు వివిధ రకాల కంప్లైంట్లు ఇచ్చి, 1 ఇచ్చి, ఇతని మానసికంగా వేధింపులకు గురి చేసిన క్రమంలో 1 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 ఇతని మానసికం
వైస్ ఛాన్సలర్ గారు పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. కేసు రిజిస్టర్ చేశారు. బట్ ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అతనికి పొలిటికల్ వాళ్ళ మద్దతు ఉంది. పెంచాల శ్రీనివాస్కు పొలిటికల్ మద్దతు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి పోలీసు పై అధికారులు కలగజేసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేస్తాం. ఇది వెనకబడ్డ ప్రాంతం. ఈ వెనకబడ్డ ప్రాంతంలో శాతవాహన యూనివర్సిటీ ఏదైతే గ్రాంట్ అయిందో ఈ శాతవాహన యూనివర్సిటీకి ఒక దళిత వీసీగా వచ్చిన తర్వాత ఇక్కడ యూజీసీకి దానికి ఆమోదం వచ్చింది. అదే కాకుండా 40 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి కాలేజీను మన యూనివర్సిటీని డెవలప్ చేశారు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏవైతే కోర్సులు లేకుండానో కోర్సులు లేవు కనుక దానికి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి దాంతో కొన్ని కోర్సులు ఏర్పాటు చేసిండు. పిల్లల అభివృద్ధి గురించి దాదాపు 64 మంది పిల్లలను మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నతమైన వారికి ఉద్యోగాలకు పూర్తి ఫీజులు ఫ్రీగా ఇస్తూ అంటే ఎలాంటి ఫీజులు లేకుండా అదే కాలేజీకు చెందిన సాగర్ అనే రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వారితో ట్రైనింగ్ ఇచ్చి మల్లేశం అన్నను కులం పేరుతో దూషించినటువంటి పెంచాల శ్రీనివాస్ అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం నిందితుడిని రిమాండ్ చేయకపోవడం సిగ్గుమాలిన చర్య. నిజంగా పోలీస్ శాఖకు కృతజ్ఞత కనుక ఉంటే విద్యార్థుల బావు కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లేశం సార్ గారు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం నిర్విరామంగా కృషి చేసినాడు. విద్యార్థుల బావు కోసం ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తూ వారి యొక్క బావు కోసం నిరంతరం కృషి చేసినటువంటి మల్లేశం సార్ను ఒక రాజకీయ నాయకుల అండదండలతో ఈరోజు తనను అవమానపరిచినటువంటి శ్రీనివాస్ను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ భీమార్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఆకుకూరలు, పండ్లు వంటి పదార్థాలతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇక్కడ పిల్లలకి కంటి లోపాలు కూడా ఉన్నాయనేసి మేము పరీక్ష చేసేసి ఐ స్క్రీనింగ్ కూడా అవుతుంది ఈరోజు. దాంతోపాటే ఏమైనా పోషకాహార లోపం ఉంటుంది కానీ ఎనిమిది పిల్లలు ఏమైనా సఫర్ అవుతున్నారా అనేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి హెచ్బి టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెచ్బి టెస్టులు తక్కువ ఉన్న వాళ్ళకి దాని రేంజ్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 6, 7 ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం 11, 9 అట్లా ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోషకాహార లోపం వల్ల వచ్చే ఎనీమియాని ఎలా మనం అధిగమించాలి అనేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సీజనల్ డిసీజెస్ రెయిన్ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి పిల్లలకి గజ్జి కానీ జ్వరాలు కానీ వస్తున్నాయి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసుల అవగాహన. ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేసిన ఏసీపీ శ్రీనివాస్ విద్యార్థులు సన్మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచన. ఎల్ఎండిలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. మిడ్మానేర్ నుండి ఎల్ఎండిలోకి కొనసాగుతున్న నీటి విడుదల. 5 గేట్లు ఎత్తి 14,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు. బీసీ మహిళని సునీల్ రావు అవమానపరిచాడు. మేయర్ సునీల్ రావుపై డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హరిశంకర్ దంపతుల ఫైర్. అగ్రవర్ణాలని అహంకారంతో బీసీలను అవమానపరుస్తున్నాడని మండిపాటు. ఆవులను తరలిస్తున్న లారీని పట్టుకున్న తిమ్మాపూర్ పోలీసులు. ఎల్ఎండి మృత్యుంజయ గోశాలకు తరలింపు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.